अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము కర్మవాచ్యము భావవాచ్యానికి సంబంధించి వాక్యాలు చెప్పుకున్నాం. సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం. అందులోనే ఇంకా కొన్ని వాక్యాలు అవశిష్టంగా ఉన్నాయి. అవి కూడా రుదు ధాతును ఉపయోగించి, అదాది గణంలో ఉండేటువంటి ధాతు రుదు ధాతును ఉపయోగించి లకారాలు సంబంధించి వాక్యాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం రాసుకుందామండి. రాయండి. అభ్యాసం 26. అభ్యాసం 26లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు నిన్న పూర్తి అయిపోయి దాదాపు పూర్తిగా చెప్పుకున్నాము. ఇప్పుడు అందులోనే కంటిన్యూ రాసుకోండి. రుదు ధాతుకు సంబంధించి వాక్యాలు ఎలా ఉంటాయి, వాటిని ఉపయోగించి ఏ రకంగా రాయాలనేది చూద్దాం. మొట్టమొదటి దాంట్లోనే కంటిన్యూగా బాలిక ఏడుస్తున్నది. బాలిక ఏడుస్తున్నది. నీవు ఏడుస్తున్నావు. రెండో వాక్యం. నెక్స్ట్ వాక్యం నీవు ఏడుస్తున్నావు. నీవు ఏడుస్తున్నావు. నీవు ఏడుస్తున్నావు. నెక్స్ట్ అండి, నేను ఏడుస్తున్నాను. నేను ఏడుస్తున్నాను. నెక్స్ట్ అతడు ఏడవాలి. అతడు ఏడవాలి. దాంట్లో కంటిన్యూగా నీవు ఏడుచు. నువ్వు ఏడువు. అతడు ఏడవాలి, నువ్వు ఏడువు. నన్ను ఏడవ నన్ను కూడా ఏడవమంటావా? అతడు ఏడవాలి, నీవు కూడా ఏడువు. నువ్వు కూడా ఏడ్చు అని అర్థంలో. నువ్వు కూడా ఏడ్చు. నన్ను కూడా ఏడ్చమంటావా? దాంట్లో ఇంకా నన్ను కూడా ఏడవమంటావా? ఇంకా నన్ను కూడా ఏడవమంటావా? నెక్స్ట్ బాలకుడు నిద్రపోయాడు. బాలకు నిద్రపోయాడు. నీవు కూడా నిద్రపోయావు. దాంట్లోనే నీవు కూడా నిద్రపోయావు. నీవు కూడా నిద్రపోయావు. కానీ నేను నిద్రపోలేదు. నేను నిద్రపోలేదు. కానీ నేను నిద్రపోలేదు. నెక్స్ట్ వాక్యం అండి, కానీ నేను నిద్రపోలేదు. నెక్స్ట్ అతడు ఏడ్చాడు. అతడు ఏడుస్తాడు. భవిష్యత్ కాలంలో అతడు ఏడుస్తాడు. అతడు ఏడుస్తాడు. నీవు కూడా ఏడుస్తావు. నీవు కూడా ఏడుస్తావు. నీవు కూడా ఏడుస్తావు. నీవు కూడా ఏడుస్తావు.
నేను ఏడవను, కానీ నేను ఏడవను, కానీ నేను ఏడవను, నేను ఏడవను, నేను ఏడవను. ఇంకో వాక్యం రాసుకోండి. నేను ఏడవను. నెక్స్ట్ వాక్యం, గ్రామాన్ని త్యాగం చేసే సమయంలో, గ్రామంను త్యాగం చేసే సమయంలో నేను ఏడుస్తున్నాను. గ్రామాన్ని త్యాగం చేసే సమయంలో నేను ఏడుస్తున్నాను. మీరిద్దరు కూడా ఏడుస్తున్నారు. అందులోనే ఇంకా మీరిద్దరు కూడా ఏడుస్తున్నారు. ఇంకా మీరిద్దరు కూడా ఏడుస్తున్నారు. ఇంకా మీరిద్దరు కూడా ఏడుస్తున్నారు. గ్రామ త్యాగ సమయం నేను ఏడుస్తున్నాను, ఇంకా మీరిద్దరు కూడా ఏడుస్తున్నారు. ఇది ఉచితమైనది. ఇది ఉచితమైనది. ఇది ఉచితమైనది. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారండి? గ్రామం త్యాగం చేసి నేను వెళ్ళిపోతున్నా కాబట్టి నాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, ఏడుస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు నాతోటి ఎవరితో వస్తున్న వాళ్ళు ఏడుస్తున్నారు. ఇదేదో బాగానే ఉంది, ఎందుకంటే గ్రామం వదిలిపెట్టిపోతున్నా కదా ఏడుపు వస్తుంది. కానీ గ్రామంలో ఉండే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? అక్కడ ఉండే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఆన్సర్ లేదా? సరే అండి, రేపు చెప్పండి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. నెక్స్ట్ వాక్యం, రాక్షసుడు చాలా ఏడ్చాడు. రాక్షసుడు చాలా ఏడ్చాడు. రాక్షసుడు కాకుండా బహుశా రాక్షసులు రాయండి. రాక్షసులు చాలా ఏడ్చారు. చాలా ఏడ్చారు. ఎప్పుడైతే హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యానాన్ని భగ్నం చేశాడు. ఎప్పుడైతే హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యానంను భగ్నం చేశాడు అంటే నాశనం చేశాడు. రాక్షసులు చాలా ఏడ్చారు ఎప్పుడైతే హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యానాన్ని భగ్నం చేశాడు అంటే నాశనం చేశాడు. నెక్స్ట్ వాక్యం, రేపు గురువుగారు వెళ్ళిపోతారు. రేపు గురువుగారు వెళ్ళిపోతారు. ఇంకా మనమందరము ఏడుస్తాము. ఇంకా మనమందరము ఏడుస్తాము. మనమందరము ఏడుస్తాము. గురువుగారు వెళ్ళిపోతారు, మనమందరం కూడా ఏడుస్తాము. గురువుగారు వెళ్ళిపోతారు, రేపు గురువుగారు వెళ్ళిపోతారు, మనమందరం కూడా ఏడుస్తాము. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వాక్యం, నీవు విద్యను చదువు. నువ్వు విద్యను చదువు. నీవు విద్యను చదువు అంటే చదువుకో అని అర్థం. నువ్వు విద్యను చదువుకో, లేదంటే
ఎల్లప్పుడు ఏడుస్తావు, ఎల్లప్పుడు ఏడుస్తావు. విద్య లేకుంటే ఏడుస్తావు. విద్యాహీన పశువు అంటాం. కాబట్టి ఈ విద్యని అనివార్యంగా చదువుకోవాలి. నువ్వు విద్యను చదువుకో, లేదంటే ఎప్పుడు ఏడుస్తావు, ఎప్పుడు ఏడుస్తావు. నేను గురుగారు ఇది ఎన్నో వాక్యం అండి ఇది? ఇది 11వ వాక్యం అండి. సంఖ్య అది క్రమ నిన్నటి సంఖ్యతో కంటిన్యూ కలుపుకుంటున్నాం. ఒకవేళ విడివిడిగా చెప్పుకుంటుందా ఏదో సంఖ్య కొంచెం వెనక ముందు ఇబ్బంది లేదు. నిన్న 12 దాకా అయిందండి. 12 వాక్యం అయినా ఆయన కంటిన్యూ రాసుకో. ఎంత అండి సంఖ్య? పర్వాలేదు, ఏదో ఒకటి రాసుకో. 22వ వాక్యం అంట చూడండి. 22వ వాక్యం. మహోదయ చివరి వాక్యం వినపడలేదండి సరిగా. చూడండి, నువ్వు విద్యను చదువు, లేదంటే ఎల్లప్పుడు ఏడుస్తావు. నువ్వు విద్యను చదువుకో, లేదంటే ఎల్లప్పుడు ఏడుస్తావు. అస్తు. నెక్స్ట్ వాక్యం. నేను ఎందుకు ఏడ్చాలి? నేను ఎందుకు ఏడ్చాలి? నేను ఎందుకు ఏడ్చాలి? నేను సుఖంగా ఉన్నాను. నేను ఎందుకు ఏడవాలి? ఏడవాలి అన్న ఏడ్చాలి అన్న ఒకటి. నేను ఎందుకు ఏడ్చాలి? నేను సుఖంగా ఉన్నాను. నేను సుఖంగా ఉన్నాను. నేను ఎందుకు ఏడవాలి? నేను ఎందుకు ఏడవాలి? ప్రశ్న వరకు. నేను సుఖంగా ఉన్నాను. నేను సుఖంగా ఉన్నాను. నేను ఎందుకు ఏడవాలి? నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఎందుకు ఏడవంటావు అంటుంటా కదా లౌకిక వ్యవహారంలో. నేను ఎందుకు ఏడవాలి? నేను హ్యాపీగా ఉన్నాను. నేను సుఖంగా ఉన్నాను. నేను సుఖంగా ఉన్నాను. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. గురువుగారు సంస్కృతం పట్ట నా అర్థం కాక అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది గురుగారు. ఆ ఏడుపులోనే ఆనందం ఉంటుందండి. ఏడిస్తేనే ఆనందం. మా ఆవిడ అదే అంటోంది, బాగా ఏడుస్తున్నావు అని. అదే నిన్న పుత్రి వెళ్ళిపోయింది. నిన్న మన పుత్రి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అత్తారింటికి వెళ్ళిపోయింది. నిన్న మన పుత్రి వెళ్ళిపోయింది. అందువల్లనే నేను కూడా ఏడ్చాను. ఇంకా మీరందరూ కూడా ఏడ్చారు. అందుకే మీరందరూ కూడా కూతురండి. నిన్న ఎప్పుడైతే పుత్రి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే కూతురు వెళ్ళిపోయిందో అప్పుడు నేను కూడా ఏడ్చాను. మీరందరూ కూడా ఏడ్చారు. అప్పుడు నేను కూడా ఏడ్చాను. మీరందరూ కూడా ఏడ్చారు. మీరందరూ కూడా ఏడ్చారు. నెక్స్ట్ 7వ వాక్యం అండి. మనమందరం దుఃఖంలో ఎందుకింత ఏడవాలి? మనమందరము దుఃఖంలో ఎందుకింత ఏడవాలి? దుఃఖం వచ్చి ఎందుకు ఏడవాలని దానికి సమానం చూసుకోవాలి. ఏడుస్తే పోతుందా? మనమందరము దుఃఖంలో ఎందుకు ఏడవాలి? మనమందరము అదే మీరు కనిపెట్టాల్సింది. ఏ లకారం అనేది గమనించండి. 10 లకారాలు ఉపయోగించి చెప్తున్నాను. రాయండి, లేకపోతే రేపు చెప్తాను కదా, రేపు ఆన్సర్ వచ్చేస్తుంది. గమనించండి, వచ్చేస్తుంది. ఏం చెప్పాను? మనమందరము దుఃఖంలో ఎందుకింత ఏడవాలి?
మనమందరం దుఃఖంలో ఎందుకు ఇంత ఏడవాలి? ఓకే, నెక్స్ట్ వాక్యం. ఈరోజు పుత్రుడు వెళ్ళిపోయాడు. ఈరోజు పుత్రుడు వెళ్ళిపోయాడు. ఈరోజు పుత్రుడు వెళ్ళిపోయాడు. అందువల్లనే తల్లిదండ్రులు చాలా ఏడ్చారు. తల్లిదండ్రులు చాలా ఏడ్చారు. తల్లిదండ్రులు చాలా ఏడ్చారు. తల్లిదండ్రులు చాలా ఏడ్చారు. ఇదే వాక్యం ఇంకో రకంగా రాసుకోండి. ఇదే వాక్యం ఇంకో రకంగా, ఈ రోజు తల్లిదండ్రులు పుత్రుడు వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడ్చారు. ఇదే వాక్యం చెప్తున్నాను చెప్పి. ఈ రోజు తల్లిదండ్రులు పుత్రుడు వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడ్చారు. పుత్రుడు వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడ్చారు. నెక్స్ట్ వాక్యం. దుఃఖంలో వాళ్ళందరూ నిన్న ఏడ్చారు. ఇంకా ఈ రోజు కూడా ఏడ్చారు. ఏంటి వీళ్ళంతా ఏడుపదమే కొట్టినారు. అంతా ఏడగొట్టున్నామండి. ఇది రుజుధాతు కదా, రుజుధాతు అంతా ఏడిపిస్తూ ఉంది. సంస్కృతం పట్ల కొంతమంది ఏడిస్తే గానీ కన్నీరు కాలిస్తే గానీ లేదు, హసుధాతు కూడా ఉంది కదా. తర్వాత నవ్విద్దాం. శోకంలో వాళ్ళందరూ కూడా నిన్న ఏడ్చారు. ఇంకా ఈ రోజు కూడా కానీ నీవు మాత్రం నిన్న ఏడవలేదు. ఈ రోజు ఎందుకు ఏడ్చావు? కానీ నిన్న మాత్రం నువ్వు ఏడవలేదు. దుఃఖంలో వాళ్ళందరూ నిన్న ఏడ్చారు. ఇంకా ఈ రోజు కూడా ఏడ్చారు. కానీ నీవు మాత్రం ఏడవలేదు. ఎప్పుడు? నిన్న. కానీ నీవు మాత్రం నిన్న ఏడవలేదు. ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఏడ్చేసాడు, అయిపోయింది, జరిగిపోయింది. ఈరోజు ఎందుకు ఏడ్చావు? నిన్న ఏడవలేదు కదా, ఈరోజు ఎందుకు ఏడ్చావు? నెక్స్ట్ అండి. हे बालक ఏడవద్దు. నీకు మోదకం ఇస్తాను. హే బాలక్ అంటే హే బాలకుడా, ఓ బాలకుడా ఏడవద్దు, నీకు లడ్డు ఇస్తాను. నీకు లడ్డు ఇస్తాను. నెక్స్ట్ వాక్యం. ఒకవేళ ఉష ఏడవకుండా ఉంటే
ఒకవేళ ఉష ఏడవకుండా ఉంటే నేను వచ్చేవాణ్ణి కాదు. ఒకవేళ ఉష ఏడవకుండా ఉంటే నేను వచ్చేవాణ్ణి కాదు. నేను వచ్చేవాణ్ణి కాదు. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ శ్లోకం రాసుకున్నాడు. శ్లోకము తాత వాగ్భట. శ్లోకం ఇది. తాత వాగ్భట తాత వాగ్భట. అది అక్కడ మనము ఇది అవగ్ర చిహ్నం కదా, చిన్న గీత గీసి దాని కింద ఆ సంబోధన చిహ్నం తెలుసు కదా. సంబోధన చిహ్నం ఎలా పెడతాం? గీత గీసి దాని కింద డాట్ పెడతాం. అలా పెట్టండి. సంబోధనలో వేసినప్పుడు సంబోధన విభక్తి రాసేటప్పుడు గీత గీసి దాని కింద చుక్క పెడతాం కదా, అలాగా తాత వాగ్భట అని చెప్పి సంబోధన చిహ్నం పెట్టండి. సంబోధన చిహ్నం ఇలా పెడతాం కదా, ఎలాగా? ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు గురుగారు. అదే అండి. ఓకేనా? ఇలా పెడతాం. ఇక స్క్రీన్ మీద చూసుకొని తెలుగులో ఆశ్చర్యార్థకము అంటాం గురుగారు. తాత వాగ్భట మారోదీహి తాత వాగ్భట మారోదీహి దాంట్లో కర్మణ గతి రీదృషి. కర్మణ గతి రీదృషి. కర్మణ గతి దాంట్లో కంటే గతి రీదృషి. కర్మణ గతి రీదృషి. స్కీమ్ చూసుకోండి. తాత వాగ్భట మారోదీహి కర్మణాం పై బింది పెట్టండి. కర్మణాం గతి రీదృషి. విడదీస్తే గతి ఈదృషి అన్నమాట. కర్మణాం గతి ఈదృషి. తాత వాగ్భట మారోదీహి కర్మణాం గతి రీదృషి. ఇదంతా ఒక లైన్, ఒక పాదం. రెండో పాదం కింద రాసుకోండి. దుషధాతోర్ రవి దుషధాతో రివాస్మాకం గుణో దోషాయ కల్పతే. దుషధాతోర్ ఇవాస్మాకం. మహోదయ రాయండి మహోదయ. దుషధాతోరివాస్మాకం. రివాస్మాకం. రివా పక్కన కంటిన్యూగా స్మాకం కంటిన్యూషన్. దుషధాతోరివాస్మాకం. ఇదంతా ఒకే పని. దుషధాతోరివాస్మాకం అయిపోయిందా? మళ్ళీ గుణో దోషాయ కల్పతే. దుషధాతోరివాస్మాకం గుణో దోషాయ కల్పతే.
చూడండి, ఇది ప్రయత్నం చేయండి, కావాలంటే రేపు చెప్తాను. ఓకేనా? ఇవి రుజుధాతుని ఉపయోగించి వాక్యాలు చెప్పాను. గురుగారు దీన్ని తెలుగులో అనువదించాను గురుగారు. తెలుగులో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటి ప్రయత్నించండి. ఓకేనా? ఓకే గురు, ధన్యవాదాలు. రేపు చెప్పినప్పుడు స్పష్టమవుతుంది. సో మళ్ళీ తాత వాగ్భట ఇది సంబోధన పదం. మారోదీహి కర్మణాం గతి ఈదృశి, ఇది ప్రథమ పాదం. తర్వాత దుషధాతో రివాస్మాకం గుణో దోషాయ కల్పతే, గుణో దోషాయ కల్పతే. అస్తు. తో అశుద్ధ వాక్యం రాసుకునే ఒకసారి, అశుద్ధ వాక్యాలు రాసుకునే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నా చూడండి. త్వయా మయా తైః హస్యంతే, త్వయా మయా తైః హస్యంతే, త్వయా మయా తైః హస్యంతే, త్వయా మయా తైః హస్యంతే. నెక్స్ట్ అండి, ఇది అశుద్ధ సంస్కృతం రాసుకోండి, తప్పు లేకుండా చూసి రాసుకోండి. రెండో వాక్యం పుస్తకస్య కర్త గ్రంథం లిఖ్యంతే, పుస్తకస్య కర్త గ్రంథం లిఖ్యంతే, పుస్తకస్య కర్త గ్రంథం లిఖ్యంతే, పుస్తకస్య కర్త గ్రంథం లిఖ్యంతే. నెక్స్ట్ మూడో వాక్యం గ్రామాన్ గంత్రా, గ్రామాన్ గంత్రా గ్రామం గచ్చేయుః, గ్రామాన్ గంత్రా గ్రామం గచ్చేయుః, గ్రామాన్ గంత్రా గ్రామం గచ్చేయుః. నెక్స్ట్ వాక్యం అండి, నాలుగో అశుద్ధ వాక్యం రోదితి, 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 రోదామి, రోదామి, రోదేత్, రోదేత్, రోదా. ఇవి అశుద్ధ వాక్యాలంట. ఏ రకంగా అశుద్ధ వాక్యాలు గమనించాలి, అవి శుద్ధంగా రాయండి. అంటే క్రియాబలు తప్పించాడు, ధాతు 10 లకాలు ముందు పెట్టుకుని రాయండి. ఇవి మనకు అశుద్ధ వాక్యాలండి. వీటన్నిటిని రేపు అందరూ సాధ్యమైనంత వరకు రాసుకొని వచ్చేసేయండి. వీటి యొక్క ఆన్సర్స్ రేపు చెప్పుకుందామండి. ఎవరు అడుగుతున్నారు మధ్యలో? నేను మహోదయ సుబ్బరాయుడు గారు చెప్పండి. రోదతి ఉందా? అవునండి, అశుద్ధ వాక్యంలో రోదతి ఉంది, మీరు రోదితి చెప్పారు మీరు. జీ ఓకే, మీరు కనిపెట్టేశారు, నాకేమైనా కనిపెట్టేశారు అంటున్నా. మీరు చెప్పేశారు దాన్ని సమాధానం. అంటే నేను కరెక్ట్ చెప్పాను అనమాట. మళ్ళీ కరెక్ట్ తప్పు రాస్తుందని చెప్పాను. ఒకసారి తప్పించాడు ఇక్కడ, కానీ కరెక్ట్ చెప్పాను. మళ్ళీ ఇవన్నీ మీరు దాన్ని చూసుకోకుండా ఎలా రాస్తారనే ఉద్దేశంతో తెలుసుకోవడం, అంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం, అంటే మనం ఆలోచించడం కోసం మీరు దాన్ని క్యాచ్ చేసినామండి. ఓకే గురుగారు, ఇండిపెండెన్స్ డే బంపర్ హోంవర్క్ ఇది. ఎప్పుడండి? ఆదివారం కదా. అవును, ఇండిపెండెన్స్ ఆదివారము. ఇది ఈ రోజు వర్క్, ఇదో కూర్చొని చేసేటువంటి వర్క్ అన్నమాట. రేపు అయిపోతుంది. ఇండిపెండెన్స్ ఏం పెట్టుకోదు. ఇండిపెండెంట్ డే స్వాతంత్రం వచ్చేయాలి మనకు పూర్తిగా. గురుగారు, ఉండకూడదు. గురుగారు ముక్తులు అయిపోతాం. అదంతా దీని ఆన్సర్ చెప్పుకోండి. టెన్షన్ ఎంజాయ్ చేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ అభ్యాసం మొదలు పెట్టుకోండి. నెక్స్ట్ కూడా మొదలు పెట్టుకున్నాం. అభ్యాసం 27 నీటిగా రాసుకోండి. అభ్యాసం 27. రేపు క్లాస్ ఉన్నది గురువు గారు, యోగ దర్శనము ఇది కూడా. అభ్యాసం 27 నీటిగా రాసుకోండి. అభ్యాసం 27. ఇక్కడ రుకారాంత శబ్దాలు చెప్పుకుంటున్నాము, రాసుకోండి. మొట్టమొదటి శబ్దము పితృ శబ్దం అండి. ఏ శబ్దము? పితృ శబ్దం అండి.
పితృ అంటే పిత అని అర్థం. పితృ అంటే ఏమిటి? పిత. పితృ అంటే ఏమిటి? పిత. నెక్స్ట్ అండి భ్రాతృ. భ్రాతృ అంటే భాయి, అన్న. పితృ అంటే పిత, భ్రాతృ అంటే భాయి, భాయి అంటే అన్న. ఇవి రుకార శబ్దాలు. హిందీలో చెప్పేస్తున్నారండి, ఏంటండి? హిందీలో చెప్పేస్తున్నారు నేను అంటున్నాను. ఓ, భ్రాతృ శబ్దం అంటే దానికి భాయి అంటే అన్న, అన్న, పితృ తండ్రి. అంటే తండ్రి. ఓకే అండి. నెక్స్ట్ జామాతృ. జామాతృ అంటే ఆవలింపు. ఆవలింపు చూసి ఆవలిస్తుంటాం. అల్లుడు. అల్లుడండి, అల్లుడు. అల్లుడు ఒక అర్థం ఉంది. ఇంకొకటి జవాయి. జవాయి అంటే ఆవలింపు. రెండు అంటే సందర్భాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. ఒకటి అల్లుడు అర్థం వస్తుంది, ఒకసారి జమాయి అంటే ఆవలింపు. ఓకేనా? ఆవలింతానండి, ఆవలింత. ఆవలింత, ఆవలిస్తూ ఉంటాం కదా మనం, నిద్ర వచ్చినప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. అలాగా అది కూడా ఒక అర్థం వస్తుంది, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ స్వసురహ. స్వసురహ అంటే మామ. స్వసురహ అంటే మామ. నెక్స్ట్ అండి మామగారు అవుతారు కదా సార్. ఏంటండి? పిల్లనిచ్చిన మామగారు అవుతారు కదా. పిల్లనిచ్చిన మామ, పిల్లనిచ్చిన మామ. నెక్స్ట్ గానం శబ్దం అండి. గానం. గానం అంటే పాట. గానం అంటే పాట. నెక్స్ట్ వచనం అంటే వచనం. వచనం అంటే వచనం. వచనం అంటే వచనం. ఇవి కొన్ని శబ్దాలు చెప్పుకున్నాండి. పితృ, భ్రాతృ, జామాతృ ఇవి స్పష్టంగా రుకారాంత శబ్దాలు కనిపిస్తున్నాయి. పితా శబ్దానికి సమానంగా నడుస్తాయి. పితా, పితరౌ, పితరః అలా నడుస్తాయి. భ్రాత, భ్రాతరౌ, భ్రాతరః. జామాత, జామాతారౌ, జామాతరః అలాగ రూపాలు ఉంటాయి. ఇవి కింద రాసుకుందాము మనము. తర్వాత స్వసురః అనేది పుల్లింగ శబ్దము, రామ శబ్దానికి సమానంగా నడుస్తుంది. నెక్స్ట్ గానం శబ్దము, వచనం శబ్దం రెండు నపుంసక లింగంలో ఉన్నాయి, అంటే గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. అస్తు. నెక్స్ట్ ఇప్పుడు ధాతులు వస్తున్నాయండి. ఇక్కడ ఉపసర్గాలతో కూడుకొని ఉన్నప్పుడు అర్థం ఏ రకంగా మారిపోతుంది అనేది చూద్దాం. మామూలుగా చెప్పుకున్నాం, ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో సహజంగా ఉపసర్గం వచ్చినప్పుడు ఆ ధాతు యొక్క అర్థం మారిపోతుంది. ఉపసర్గాః ధాత్వర్థం బలాత్ అన్యత్ర నీయతే. ఉపసర్గాలు చేరినప్పుడు ధాతునకు ఆ ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో అది బలపూర్వకంగా వేరే అర్థంలోకి మారిపోతుంది. అవి ఇక్కడ మనకు దుహ ధాతు ఇచ్చాడు, దాన్ని బట్టి ఉపసర్గాలు వచ్చినప్పుడు అర్థాలు ఏ విధంగా మారిపోతాయి అనేది చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి దుహ ధాతు అండి. దుహ ధాతు. దుహ్ అంటే పితకటం. లక్ష్మి గారు 27వ అభ్యాసం పెట్టరా ఇందులో? దుహ ధాతు అది కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీకు పెట్టారు. దుహ ధాతు. దుహ ధాతు అంటే పితకటం అండి. పితకటం. దీని రూపం వచ్చేసి దోగ్ధి దుగ్ధః దుహంతి. దోగ్ధి దుగ్ధః దుహంతి. దోగ్ధి దుగ్ధః దుహంతి ఇలాగా రూపం నడుస్తుంది. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ రాయండి. ధా ధాతు అండి. ఏ ధాతు? ధా ధాతు. ధా ధాతుకి అర్థం ఏంటంటే ధారణ చేయటం. ధా ధాతుకి అర్థం ఏంటి? ధారణ చేయటము. ఇంకొకటి ఉంచటం, ఉంచటం. ఉంచి అంటే ఇక్కడ పెట్టు అంటాం కదా, అంటే ఉంచటం, ఉంచే అర్థం కూడా వస్తుందన్నమాట. ధా ధాతుకి ధారణ చేయడం లేదా ఉంచటం. ఉంచటం రూపం ఎలా వస్తుందంటే రాసుకోండి. ధీయతే, ధీయతే,
ధీయతే, ధీయేతే, ధీయంతే, ధీయతే ఒత్తు ధాని, ధీయతే, ధీయేతే, ధీయంతే, ధీయతే, ధీయేతే, ధీయంతే అలాగే నడుస్తుంది. ఆత్మీయపదంలో ఆత్మీయపదంలో అండి ఇది. నెక్స్ట్ అండి మా ధాతు అండి. మా ధాతు, మా ధాతు కొలవటం, మా ధాతు కొలవటం కదా, తూకమేయటం. కొలవటం అన్నా తూకమేయటం అన్నా కొంచెం తేడా వస్తుంది. కొలవస్తా అంటే అది దీర్ఘంగా కొలతలు వేస్తూ ఉంటాం. తూకం వేయటం అంటే అక్కడ నిలబడి తూకం వేస్తూ ఉంటాం అంట. అందుకే కొలవటం లేదా తూకం వేయటం రెండు అర్థాలు వస్తాయి మా ధాతుకి. కొలవటం లేదా తూకం వేయటం. రూపం వచ్చేసి మీయతే, మీయతే, మీయేతే, మీయంతే, మీయతే, మీయేతే, మీయంతే. ఓన్లీ ఒక రూపం చెప్తున్నాను. అది మీకు సేవ్యతే, అది మనకు చెప్పాను. ఏ ధాతువు చెప్పాను? యుద్ధ్యతే ధాతుకి సమానంగా నడుస్తాయండి. కాబట్టి యుద్ధ్యతే రాసినామంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అది కూడా గ్రూపులో పెడతారు, రాసుకోండి. నెక్స్ట్ మీయతే, మీయేతే, మీయంతే అలా ఉంటుంది. నెక్స్ట్ రాసుకోండి హా ధాతు. హా, హా అంటే వదిలిపెట్టడం. హా అంటే ఏమిటి? వదిలిపెట్టడం. హా అంటే వదిలిపెట్టడం, వదిలిపెట్టడం. ఇక్కడ హాకి హీ అయిపోతుంది. హీయతే, హీయేతే, హీయంతే, హీయతే, హీయేతే, హీయంతే. హా అంటే ఏమిటి? వదిలిపెట్టడం. హీయతే, హీయేతే, హీయంతే, హీయంతే, హీయతే, హీయేతే, హీయంతే. నెక్స్ట్ అండి అవ ప్లస్ సా ధాతు అండి. అవ ఉపసర్గము, సా ధాతు. అవ ప్లస్ సా ధాతు, అవ ప్లస్ సా ధాతు, అవ ప్లస్ సా ధాతు. నష్టం చేయటం, నష్టం కావటం. నష్టం అవ్వటం, నష్టం చేయడం. ఒకటి నష్టం స్వయంగా నష్టం అవుతుంది, ఒకటి నష్టం చేస్తాం. అంటే రెండు అర్థాలు వస్తాయి. అంటే నష్టం చేయడం ఒకటి, నష్టం కావటం ఒకటి, రెండు వస్తాయన్నమాట. అందుకే నష్టం అవ్వడం, నష్టం చేయటం రెండు రాసుకోండి. నష్టం అవ్వడం, రెండో అర్థం నష్టం చేయడం, నష్టం చేయడం. దీని రూపం వచ్చేసి రాసుకోండి అవసీయతే, 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 అవసీయేతే, అవసీయేతే, అవసీయంతే, అవసీయతే, అవసీయేతే, అవసీయంతే, అవసీయతే, అవసీయేతే, అవసీయంతే. నెక్స్ట్ అండి నీ ప్లస్ గురు ధాతు అండి. నీ ఉపసర్గము గురు ధాతు. గురు దీర్ఘానికి దీర్ఘ దుకారం గురు. నీ ప్లస్ గురు ధాతు, నీ ప్లస్ గురు ధాతుకి మృంగటం, మృంగడం అండి, మృంగటం. నీ ప్లస్ గురు ధాతుకి మృంగటం రాసుకోండి. రూపం వచ్చేసి నిగీర్యతే, 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 నిగీర్యేతే, నిగీర్యతే, నిగీర్యేతే, నిగీర్యంతే. అంటే గీర్యతే, గీర్యేతే, గీర్యంతే. ముందు ఉపసర్గం ఉంటుంది. నిగీర్యతే,
నిగీరియతే నిగీరియంతే నిగీరియతే నిగీరియేతే నిగీరియంతే నిగీరియంతే అంటే ఏంటి గురుగారు? మృంగటం అండి. మృంగటం. గీరియతే అని కూడా వస్తుంది, అదే అర్థం వస్తుందండి. కాబట్టి ఇక్కడ నీ విషయం నిశ్చయంగా పూర్తిగా మింగేయటం కావాలి. గీరియతే ఒక సామాన్య మృంగటం, నిగీరియతే నిశ్చయంగా బాగా మృంగేస్తున్నాడు, నిశ్చయంగా నిశ్చయార్థంలో. నెక్స్ట్ ఉద్దు ప్లస్ గురు ధాతు. ఉద్దు ప్లస్ గురు ధాతు. ఇప్పుడు ఉద్దు వచ్చినాక ఆ మింగి అర్థమే మారిపోయింది. ఉద్దు వల్ల ఉద్దు ఉపసర్గంగా మారిపోయింది. ఏ విధంగా దానికి విపరీతంగా వామిటింగ్ చేస్తాం కదా, దాన్ని ఏదైనా బయటికి చెప్పండి, బయటికి కక్కడం అంట. మింగటానికి దానికి విపరీతమైన కక్కటం అనమాట. ఉగాలన అంటే కక్కటం, వాంతి చేసుకోవడం అండి, వాంతి చేయడం, వాంతి చేసుకోవడం. ఉద్దు ప్లస్ గురువు దానికి వాంతి చేసుకోవడం. ఇంకోటి ఏమొస్తుందంటే మాట్లాడటం, మాట్లాడే అర్థంలో వస్తుంది కదా. నీ మాటలు నీతోనే కక్కిస్తా అంటుంటారు, ఒక్కోసారి నీతో చెప్పిస్తా అంటుంటారు, మాటలతో కక్కిస్తా అనమాట. అట్లా ఏంటండి వెళ్ళపుచ్చటం లేదా వెళ్ళకక్కటం, వెళ్ళకక్కటం అదే అండి. ఆ అర్థం కూడా వస్తుంది ఒకటి. ఓకేనా, 2 అర్థాలు వస్తాయి. రూపం వచ్చేసి ఉద్గీర్యతే. ఉద్గీర్యతే ధాతు సరిగ్గా చెప్పండి గురువు గారు. బుద్ధు ప్లస్ గురువు ధాతు అండి. గురువు దీర్ఘ రుకారం. ఉద్దు ప్లస్ గురువు ధాతు. ఇందాక కూడా గురువు ధాతు. అక్కడ నీ ఉపసర్గం, ఇక్కడ ఉద్దు ఉపసర్గం, అదే తేడా. కానీ ఉపసర్గం వల్ల ధాతు అర్థం మారిపోయింది. అదే అండి. రూపం వచ్చేసి ఉద్గీర్యతే. ఉద్గీర్యతే ఉద్గీర్యేతే ఉద్గీర్యంతే. ఉద్గీర్యతే ఉద్గీర్యేతే ఉద్గీర్యంతే. ఉద్గీర్యతే ఉద్గీర్యేతే ఉద్గీర్యంతే. ఉద్గీర్యంతే. ఉద్గీర్యతే ఉద్గీర్యేతే ఉద్గీర్యంతే. ఇది మామూలుగా మాట్లాడడమేనా మౌర్య? ఏమన్నా బలవంతంగా కక్కించడం దాడిది అంటారు అలాంటిది? అదే ఇప్పుడు అంటే సందర్భంలో అది ప్రసంగాన్ని బట్టి తీసుకుంటే ఏదైనా విషయాలను వాళ్ళతో చెప్పించడం అంట. మనం అలాంటి ప్లానింగ్ ప్రకారం వెళ్ళినా అనుకోండి, వాళ్ళ మాటలు వాళ్ళతో అలాంటి ప్రశ్నలు వేస్తాం, అది వాళ్ళే మొత్తం చెప్పేస్తా ఉంటది అన్నమాట. అలాగా. అస్తు. నెక్స్ట్ ధ్రువు ధాతు అండి. జకారానికి దీర్ఘ దుకారం. జకారానికి దీర్ఘ దుకారం ధ్రువు ధాతు. ధ్రువు అంటే వృద్ధుడ, అంటే వృద్ధాప్యం అవ్వడం, అంటే వృద్ధులు కావడం. వృద్ధులు కావటం, వృద్ధులు కావటం అంటే శక్తి హరించే కొద్దీ వృద్ధావస్థ వస్తుందన్నమాట. అది వృద్ధులు కావటం. ముసలివారవుట అనండి. ముసలివారవుట. వృద్ధాప్యం. రూపం వచ్చేసి జీరియతే. రూపం వచ్చేసి జీరియతే జీరియేతే జీరియంతే. జీరియతే జీరియేతే జీరియంతే. జీర్ణించడం అంటే జీర్ణించడం శక్తి హ్రాసం అయినప్పుడు మనలో శరీరంలో జీర్ణావస్థ వస్తుందంటే శరీరంలోని శక్తి అంతా జీర్ణించిపోతుంది అన్నమాట. అందుకే ముసలివారు అవుతుంటారు, జీర్ణావస్థ అన్నమాట. జీర్యతే జీర్యేతే జీర్యంతే. నెక్స్ట్ అండి శ్రు ధాతు. శంఖంలో ఉండే శకానికి దీర్ఘ దుకారం శ్రు. ఇక్కడ కూడా అంతే అండి. నష్టం అవ్వటం, ఇంకొక అర్థం నష్టం చేయటం. ముందు కూడా అవా ప్లస్ సా ధాతు కూడా అదే అర్థం వచ్చింది. ఇక్కడ శ్రు ధాతు కూడా అదే అర్థం. నష్టం అవ్వటం ఒకటి, స్వతగా నష్టం అవుతుంది ఒకటి, నష్టం చేస్తాం. 2 అర్థాలు రాసుకోండి, సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. రూపం వచ్చేసి సీరియతే. సీరియతే సీరియతే
శీర్యేతే శీర్యంతే శీర్యతే శీర్యేతే శీర్యంతే శీర్యతే శీర్యేతే శీర్యంతే శీర్యతే శీర్యేతే శీర్యంతే. నెక్స్ట్ అండి పృ ధాతు. పృ పాలించడం అండి. పాలించడం అంటే పోషించడం. ఇంకోటి పూర్ణం కావటం, పూరించే అర్థంలో, పూర్ణం చేసే అర్థంలో ఉంది. పూరించడం అంటే పూర్ణం చేయటం. ఒకటేమో పాలించడం లేదా పోషించడం, ఈ అర్థాల్లో. పాలించడం అన్నా పోషించడం రెండు ఒకటే. పాలించడం లేదా పోషించడం. రూపం వచ్చి పూరియతే వస్తుంది ఇక్కడ. పూరియతే పూరియతే పూర్యేతే పూర్యంతే. అన్నిట్లో మధ్యలో నేను ఎక్కువ సార్వధాతుకి ఎక్కువ వచ్చి చెప్పాను కదా, ఇవన్నీ అన్నిట్లో ఎక్కువ వస్తున్నాయండి. ఇవన్నీ మనం కూడా ఈ అభ్యాసంలో కర్మవాచ్యం భావాచ్యం సంబంధించి వాక్యాలు చెప్పుకుంటాం. అందుకే ఇదే సార్వధాతుకి ఎక్కుతోటి కర్మవాచ్యంలో భావవాచ్యంలో వచ్చేటువంటి ఎక్క ప్రత్యయం చూపిస్తున్నాం. చూడు, అన్నిట్లో యా కనిపిస్తుంది మనకు. ఎన్నైతే ధాతులు చెప్పుకున్నామో అన్నిట్లో మధ్యలో యా కనిపించింది. పూర్యతే, జీర్యతే, గీర్యతే, మీయతే, అవసీయతే, అన్నిట్లో యా కనిపిస్తుంది. అంటే కర్మవాచ్యంలో ఉంది. అందుకే అన్ని ఆత్మీయపదంలో ఉన్నాయి. అస్తు. సో పూరించడం లేదా పాలించడం, పోషించడం, ఇవన్నీ అర్థాలు వస్తాయి. రూపం వచ్చేసి పూరియతే పూరియేతే పూరియంతే అని చెప్పుకున్నాం. దుహధాతు ఆత్మనేపదిలో లేదు కదా గురువు గారు? ఏదండి? దుహధాతు. అదొక్కటి లేదండి, మిగతావన్నీ కూడా అది లేదు. కానీ దానికి కూడా ఉందండి. ఆత్మీయపదం కూడా రాసుకోవచ్చు, కానీ రెండిట్లో ఉందండి. ఉభయపద్ ధాతు. ఓకేనా? దుహ్యతే దుహ్యేతే దుహ్యంతే అది రాసుకోవచ్చు. ఆత్మపదం రాసుకోవచ్చు. దుహ్యతే దుహ్యేతే దుహ్యంతే కాబట్టి రాసుకోండి. ఉభయపది అది. ఓకేనా? పరస్మయపది ఉంది, ఆత్మీయపదంలో కూడా ఉంది. నెక్స్ట్ అక్కడ పరస్మయపది ఒకటే చెప్పాను, ఆత్మీయపది కూడా రాసుకోండి. దుహ్యతే దుహ్యేతే దుహ్యంతే సేవతే ధాతుకు సమానంగా ఉంటుంది. గురువు గారు ఇందాక చెప్పింది ప్రాణ పాన అండేది పాకి రావొత్తా ఉత్త పాయనా? పాకి రూవత్తండి. పురు పాకి దీర్ఘ రుకారం పురు. కానీ రూపంలో వచ్చేసరికి పూ అయిపోతుంది. పూరియతే పూరియతే పూర్యేతే పూర్యంతే అలా వస్తుంది. పూర్యతే పూర్యేతే పూర్యంతే అలా వస్తుంది. నెక్స్ట్ అండి ఇలాగా పూర్యతే స్క్రీన్ చూసుకోండి. పూర్యతే పూర్యేతే పూర్యేతే పూర్యంతే అలా వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకోండి ఉరు ధాతు అండి. ఎన్నో కూడా ఉరు వకారానికి రుకారం, హ్రస్వ రుకారమే. వకారానికి రుకారం ఇవ్వాలి. ఉరు వకారానికి రుకారం. ఉరు వకారానికి రుకారం. ఉరు అంటే ఎన్నుకోవడం. ఎన్నుకోవడం రూపం వచ్చేసి వ్రీయతే 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 వ్రీయేతే వ్రీయంతే వ్రీయతే వ్రీయేతే వ్రీయంతే వ్రీయతే వ్రీయేతే వ్రీయంతే వ్రీయతే వ్రీయేతే వ్రీయంతే. నెక్స్ట్ అండి స్థూధాతు. స్థూధాతుకు స్తుతించడం. స్థూధాతుకు అర్థం ఏంటి? స్తుతించడం.
స్తుతించడం, స్తుతించడం. స్తుతి చేస్తానా? ఈశ్వరునికి స్తుతి, ప్రార్థన, ఉపాసన చేస్తుంటారా? అలాగా స్తుతించడం. రూపం వచ్చేసి స్తూయతే. ఏంటండి? స్తూయతే. ఇక్కడ చూడండి, స్తూయతే ఏమొస్తుంది? స్తూయతే, స్తూయతే అలా వస్తుంది. స్తూయతే, స్తూయేతే ద్వివచనంలో. ఏ పెడితే ద్వివచనం అయిపోతుంది. స్తూయేతే, మళ్ళీ స్తూయంతే, స్తూయంతే తీసేస్తే స్తూయంతే, ఇది పెట్టాము స్తూయంతే అయిపోతుంది. స్తూయంతే, స్తూయతే, స్తూయేతే, స్తూయంతే. నెక్స్ట్ అండి మంత్ ధాతు. మంత్, మంత్, థ ఒత్తు థ అదంతా మంత్ ధాతు. హూ ధాతు. ఓకే అండి, హూ ధాతు రాస్తుంది. హూ ధాతు హవనం చేయడం, హోమం చేయడం. హవనం అంటే గుర్తుకొచ్చిందండి, మనము నెక్స్ట్ ఆదివారం పూర్ణిమ వస్తుంది కదా, ఈ ఆదివారం కాక నెక్స్ట్ ఆదివారం అక్కడ యజ్ఞం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను ఆన్లైన్ లో చేయిస్తాను. మీరందరూ కూడా అనుకూలంగా ఉండేవాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉండండి. వాటికి సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలి? నెయ్యి, కొన్ని మామిడి పుల్లలు, మోదుగ పుల్లలు, లేకపోతే రావి పుల్లలు, ఈ కొన్ని పుల్లలు ఉన్నాయండి, సమిధలు. అవి కొన్ని సామాగ్రి చెప్తాను. అవన్నీ కొన్ని అవి రాసి లిస్టు మీకు గ్రూపులు పెడతాను. అవి తెచ్చుకోండి. నెక్స్ట్ ఆదివారం కల్లా శ్రావణ పూర్ణిమ రోజు మనం యజ్ఞం చేద్దామండి. ఆ రోజు ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది మనకందరికీ. కాబట్టి ఆ రోజు అందరికీ మీరు సిద్ధంగా సామాన్లు తెచ్చుకొని పెట్టుకునేదానికంటే నేను ఇక్కడి నుంచి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ప్రతిదీ చెప్తూ ఉంటాను. మీరు దాన్ని ఫాలో అవుతుంటే సరిపోతుంది. ఇబ్బంది ఏమి ఉండదు, అన్ని చెప్తాను, ఎటువంటి ఆటంకం ఉండదు. కాబట్టి అందరూ అనుకూలంగా ఉండేవాళ్ళు, సామర్థ్యం ఉండేవాళ్ళు, చేయగలుగుతా అనుకునే వాళ్ళంతా కూడా దంపతులతో సహా 7:30కి పెట్టుకుందామండి. 7:30 నుంచి 8:30 వరకు అయిపోతుంది. 7 నుంచి 8:30 వరకు, లేదంటే 8 నుంచి 9 దాకా పెట్టుకోవచ్చు. 8 నుంచి 9 దాకా పెట్టుకోవచ్చు, లేదంటే 7:30 నుంచి 8:30 ఒక గంట అయిపోతుంది, ఒక గంటలే అయిపోతుంది. కాబట్టి ఆ రోజు మీకు చెప్తాను ఏ రకంగా అనేది. అనుకూలంగా ఉండే వాళ్ళంతా కూడా మీరు ఎలా చేస్తున్నా, ఏ రకంగా చేస్తున్నా అని కూడా మీరు చూడవచ్చు. అది ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఓకే అండి, సంతోషం. మీరు గురువు గారు ఈవినింగ్ అండి, మార్నింగ్ ఈవినింగ్ అండి? మార్నింగ్ అండి. గురుగారు అండి, జీ చెప్పండి. హోమం అయిపోయినాక ఏమన్నా ప్రసాదం వల్ల నైవేద్యం పెట్టడానికి చేసి పెట్టుకోమంటారా? చెప్తా అండి, చేసుకొని మా చుట్టుపక్కల కుటుంబ సభ్యులకు ఇంకా సామర్థ్యం ఉంటే ఎక్కువ చేసి యజ్ఞ ప్రసాదం చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి. సరేనండి. ఆ యజ్ఞ ప్రసాదం కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా స్వీట్, మధురం పదార్థం ఇంకా సామర్థ్యం ఉండి ఒక 10 మందికి భోజనాలు పెట్టుకుంటా అంటే అది ఇంకా మంచిది. శక్తి ఉంది, మా కుటుంబ సభ్యులను పిలిపించి ఏముంది, అదో కుటుంబ సభ్యులంతా పిలిచామనుకోండి, ఆ యజ్ఞం చేసిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా దగ్గరగా ఉండే వాళ్ళంటే వాళ్ళకి పెట్టచ్చు. మీ శక్తిని బట్టి, సామర్థ్యం బట్టి ప్రసాదం పెట్టేయచ్చు అందరికి. అట్లా మీ సామర్థ్యం లేదంటే సింపుల్ గా మా కుటుంబం వరకు చేసుకొని ఇచ్చేయచ్చు అనమాట. కాబట్టి మీ సామర్థ్యానుకూలంగా నేను చెప్తాను, ఆ రకంగా అందరూ ప్రయత్నం చేయండి. ఎలా చేస్తున్న విధి విధానం. ఎందుకంటే యజ్ఞోవై శ్రేష్టతమ కర్మ, ఈ యజ్ఞం అది శ్రేష్టమైన కర్మ. ఏదో దీంట్లో చెప్తా ఉంటాం, 1000 అశ్వ, ఇది 2 వేరుగా ఉన్నాయి, వద్దు, దీనికి సంబంధం లేదండి. సో యజ్ఞం అనేది ఇది పురాతన కాలం నుంచి ఎన్నో, మన ప్రాచీన కాలం నుంచి చూస్తున్న రాముడు, కృష్ణుడు అంతా అశ్వమేధ యాగాలు, చాలా యాగాలు చేసుకుంటూ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఈ యజ్ఞ పరంపర అనేది ఇప్పటి నుంచి వచ్చేది కాదు. మన బ్రహ్మాండాన్ని శుద్ధి చేయడానికి, మన అంతరాత్మని శుద్ధి చేసుకోవడం కోసం ఇది అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ, విధి విధానం. అందుకే స్వర్గకామో యజేత, స్వర్గం పట్ల రుచి శ్రద్ధ కలిగిన వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉండాలి, నిత్య ప్రతి యజ్ఞం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి గృహస్థుని యొక్క ధర్మం, ఎప్పుడైతే అగ్ని సాక్షిగా పెట్టుకొని వివాహ బంధనంలోకి వచ్చేస్తామో ఆ అగ్ని ఆరిపోకుండా నిత్యాగ్ని చేసే యజమానులు ఇప్పుడు కూడా ఉండాలి. మైసూరులో, కేరళలో అట్లా కొన్ని చోట్ల ఉన్నామట. యజ్ఞ వివాహంలో ఏదైతే అగ్ని సాక్షిగా వివాహం జరిగిందో అదే అగ్ని ఆరిపోకుండా మృత్యు వరకు అదే అగ్నితో కంటిన్యూ ప్రతిరోజు నిత్యం యజ్ఞం చేస్తూ ఉంటుందంట. అదే అగ్ని ముట్టించడం, మళ్ళీ యజ్ఞం అయిపోయిన తర్వాత సురక్షితంగా హవన కుండంలోనే దాన్ని సురక్షితంగా ఏదైనా సమిధలు వేసి ఎల్ల మండుతూ ఉంటుందన్నమాట, ఆరిపోకుండా పెడతారన్నమాట.
ఆ నిత్యాగ్ని హోమం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అప్పట్లో ప్రాచీన కాలం ఎక్కువగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు పరంపర నష్టమైపోయింది, అది వికృతంగా మారిపోయింది. ఇప్పుడు మీరు అందరూ కూడా చేస్తున్నారు, ఆ యజ్ఞం హోమం చేస్తున్నారు. ఏ రకంగా చేసినా ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేస్తున్నారా? దీపం వెలిగిస్తారా? ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లేవగానే దీపారాధన చేస్తూ ఉంటారు, దీపం వెలిగిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ పరంపర వికృతంగా మారిపోయింది. మనలో మధ్యలో కలికాలం వలన మన దేశాన్ని ఇతరులు పరిపాలించడం వలన మన సంస్కృతి, మన సభ్యత, మన సంస్కారాలను మనం మర్చిపోయాం. అది ఆ విద్యను నశించిపోవడం వలన, గురు పరంపర విద్యా పరంపర లోపించడం వలన, మన సంప్రదాయాలను మర్చిపోవడం వలన అది వికృతంగా మారిపోయింది. నష్టం కాలేదు కానీ వికృతంగా మారిపోయింది అన్నమాట. అందుకే అది ఒక యజ్ఞం చేయడానికి ఏదైతే మనం దీపం వెలిగిస్తామో ఆ దీపం ఒకటి ప్రతీకంగా ఉండిపోయింది. అదొక్కటి ముట్టించుకొని దేవుడు దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు అప్పుడు ఇంట్లో యజ్ఞం చేసేవాళ్ళు, అందుకే చాలా ఆనందంగా శాంతియుక్తంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరంపర నష్టం అయిపోయింది, నష్టం కాదు వికృతంగా మారిపోయింది. అందులో కూడా ఆ దీపం కూడా వెలిగించడం లేదు. ఇప్పుడు నెయ్యి వేసి కానీ నూనె వేసి కానీ ఇప్పుడు ఆ దేవుడి గుట్లో కూడా ఆ దీపాలు వచ్చాయి, కృత్రిమ దీపాలు వచ్చాయన్నమాట. ఆ దీపం వేస్తే అయిపోయి దీపం వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా ముట్టించడం కూడా ఎందుకన్నట్టుగా ఆ రకంగా అయిపోయిందన్నమాట. అంటే రావడం ఉండే భౌతిక టెక్నాలజీని బట్టి రోజు ఈ రకంగా మారిపోయాయి. మనం కూడా ఆ పద్ధతిని మర్చిపోయాము. కానీ పరంపర నష్టం కాదు, వికృతంగా మారిపోయింది. వాటిని యథార్థంగా ఏ రకంగా చేయాలి, ఏ విధంగా చేయాలి కొంతమంది యాజ్ఞిక ప్రక్రియ విధి విధానం చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి అదే రకంగా నేను కూడా చేయిస్తాను. మీరు చూడాలనుకునే వాళ్ళు చూడవచ్చు, చేయాలనుకునే వాళ్ళు ఇంకా సంతోషము. అది ఏమేమి తెచ్చుకోవాలి చెప్తాను, అందరికి చెప్తాను. మీరు తెచ్చుకునేదంటే రేపు చెప్తాను అందరికి. అవన్నీ సిద్ధపరచుకునేదంటే అందరూ చేయవచ్చు అండి. అస్తు. గురువు గారు నమస్తే అండి. అంటే గృహస్థులే చేయాలా, ఆడవాళ్ళ చేయకూడదు? ఎవరైనా చేయొచ్చండి. గృహస్థులు నిత్య కర్మ, గృహస్థులు నిత్యంగా చేయాలి. తర్వాత ఇంట్లో కుటుంబంలో ప్రతి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చేయొచ్చండి. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ చేయొచ్చు, అందరికీ అధికారమే. అంటే పిల్లలకు అంతకంటే గృహస్థుల కంటే ఎప్పుడు నిత్యం ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ధర్మం అది, గృహస్థుల యొక్క ధర్మం. కానీ అందరూ చేయాలి, అందరూ చేయవచ్చు, అందరూ చేయాలి కూడా. సుమంగళిలే చేయాలా, చేయొచ్చు, వేరే వాళ్ళు చేయకూడదు? ఎవరైనా చేయొచ్చు అండి. సుమంగళి అంటే దంపతులు కూర్చోవచ్చు, లేకపోయినా ఒక్కరు కూడా కూర్చొని చేయొచ్చు, దాంట్లో ఏం దోషం లేదు. ఎవరైనా చేయొచ్చు. ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు, శుద్ధంగా ఉంటే చాలా ఆ రోజు. ఓకేనా? గురుగారు, ఋగ్వేదికులకు హోమాలు ఉండవు అంటారు కదా గురుగారు? ఏంటండి? ఋగ్వేదికులకు హోమాలు ఉండవు అంటారు కదా గురుగారు, చెయ్యొచ్చునా? హోమాలు ఉండవా? అవును గురుగారు. అంటే వాళ్ళ కర్మలు కొన్ని వేరే విశిష్టంగా కొన్ని ప్రౌఢమైన కర్మలు ఉంటాయి. అంటే మనం సామాన్యం చేసే యజ్ఞాలు ఉండవు, కొన్ని విశిష్టమైన యజ్ఞాలు ఉంటాయి, వాళ్ళకు కర్మలు ఉంటాయి, అవి చేస్తూ ఉంటుంది అన్నమాట. అవి చేయాల్సిన అవసరం లేదు. ఋగ్వేదంలో పితృదేవులకు ఇచ్చేటప్పుడు అగ్నిలో వేయరు తర్పణం. జీ జీ హోమం చెయ్యొచ్చు అంటారా గురుగారు? ఈ వీటి గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చూద్దామండి. టైం అయిపోయింది. కొన్ని ఇంకా ధాతులు మిగిలాయి, ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ ఇంతవరకు చెప్పుకున్నాము. హూ ధాతు వరకు వచ్చాం కదా. ఇవి మిగిలిన ధాతులు ఏవైతే ఉన్నాయో రేపు చెప్పుకున్నాం అండి. అస్తు. ఇంకెవరైనా వెళ్లే వాళ్ళు ఉంటారు, పాఠాలకు వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ముగిచ్చేద్దాం పాఠాన్ని. ఇంకా మీకు డౌట్ ఉన్న వాళ్ళు యజ్ఞం గురించి ఇప్పుడు చెప్పుకున్నామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.